మార్గశిర బహుళ పాడ్యమి శివముక్కోటి పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని వేంచేసి ఉన్న శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాతకాలములోనే స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తదుపరి స్వామివారు నంది వాహనముపై ఉత్తర ద్వారమునకు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. దర్శనార్థం విచ్చేసిన భక్తులకు విశేషంగా శంఖతీర్థంను ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయ శర్మ అర్చకులు అందజేశారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహకారంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈతుల చెన్నకేశవ పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనం ఏర్పాట్లను చేశారు. అనంతరం విశేషంగా స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారు నగరోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేలూరి ఆంజనేయ శర్మ మాట్లాడుతూ శివముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వారంలో శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారని, విశేషంగా విశేష పూజలను స్వామి మరియు అమ్మవార్లకు ఈరోజు ఆలయంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వరుణ్ తేజ్ శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తేదీ 13/1/2025 సోమవారము ఆరుద్ర నక్షత్రంలో ఉండే స్వామివారు ఈరోజు స్వామివారి జన్మదిన మహోత్సవం కారణంగా స్వామివారికి ఉత్తర ద్వార దర్శనమిస్తున్నాము. ఉత్తర ద్వారం అంటే స్వామివారు ముక్కోటి ఏకాదశి నుంచి వచ్చే ఆరుద్ర నక్షత్రంలో స్వామివారి జన్మదిన మహోత్సవం కాబట్టి ఉత్తర ద్వారంలో పార్వతీ పరమేశ్వర్లు ఈరోజు స్వామివారి దర్శనమిస్తారు. ఈరోజు స్వామివారి దర్శించుకుంటే సకల అనారోగ్య బాధలు తొలగిపోయి అన్ని బాధలు ఆరోగ్యంగా ఉంటారని ఈరోజు స్పెషల్గా స్వామివారికి దక్షిణావృత శంఖంతో స్వామివారికి తీర్థమిస్తారు. అలాగే 11 గంటలకు స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమాలు, అలాగే స్వామివారు 4 మాడ వీధుల్లో స్వామివారు దర్శనమిస్తారు. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియు కోరుచున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.